హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధన్వీష్ ఛానల్. ఈరోజు వీడియోలో కొంతమంది పప్పులు అంటారు, కొంతమంది పుట్నాలు అంటారు. పప్పుల పొడితో కజ్జికాయలను ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ 1 కప్పు పప్పులు తీసుకుంటే 1 కప్పు చక్కెర కొలతలతో 1 కప్పు పప్పులను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ పొడిని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత 1 కప్పు చక్కెరను తీసుకోవాలి. అలాగే 3 యాలకులు తీసుకోవాలి. నేనైతే ఒక్కటే తీసుకున్నానండి. చక్కెరను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చక్కెర పౌడర్ని పప్పుల పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 ఎండు కొబ్బరి గిన్నెని తురుముకోవాలి. తురిమిన కొబ్బరిని 2 స్పూన్ల నెయ్యిలో వేసి బాగా వేగనివ్వాలి. నెయ్యిలో వేయించిన తురుముని పప్పుల పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 గిన్నెలో జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ని వేసుకుంటూ 10 నిమిషాల పైనే బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత స్మూత్నెస్ వస్తుందండి. తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టి ఉంచండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. నేను చూపించినట్లుగా ఉండలు వేసుకోవాలి. ఉండల్ని నునుపు చేయాలి. తర్వాత చపాతీ చెక్కపై గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి ముద్దను ఉంచి చపాతీలు రుద్దుకునే కర్రతో పిండి ముద్దను రుద్దుకోవాలి. ఆ రేకును లెఫ్ట్ హ్యాండ్ అరిచేతిలో ఉంచుకోవాలి. నేను చూపించినట్లుగా రేకును ఉంచి అందులో 2 స్పూన్ల పప్పుల పొడిని వేసుకొని నేను చూపించినట్లుగా ఒత్తుకోవాలి. దీనిని అలాగే ఉంచవచ్చు, విడిపోదండి. ఇలా వద్దు, మాకు అల్లకం కావాలి అనుకునే వాళ్ళు అల్లుకోవచ్చు. అల్లిన వాటిని అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా ఆరనివ్వాలి. తర్వాత స్టవ్ మీద 1 కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఆరిన కజ్జికాయలను వేసి కాంచుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధన్వీష్ ఛానల్. ఈరోజు వీడియోలో